దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 17th మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 1 and verse 7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. Let me also read this in English. In whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. The forgiveness of sins. We have redemption through blood. We have redemption through blood. ఆయన రక్తము వలన విమోచన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప మహదైశ్వర్యమును బట్టి, ఇది ఎంత దేవుని కృప అండి. మనము విమోచింపబడ్డాము. దేవుని కృప. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు ఎటువంటి పాపంలో చిక్కుకున్నాడు, ఎటువంటి కాడి కిందకి వెళ్ళాడంటే, మనుషులు ఎవరి వలన మనకి విమోచన కలగదు, విడుదల కలగదు. విమోచన అంటే అర్థం ఏంటండి? వెల ఇచ్చి మనల్ని కొన్నారు. మన యొక్క విడుదల కొరకు, మన యొక్క స్వతంత్రత కొరకు వెల చెల్లించవలసి వచ్చింది. ఏ మనుషుడు కూడా వెల చెల్లించలేడు. దేవుడు ఒక్కడే వెల చెల్లించగలడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కృపమైదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. దేవునికి స్తోత్రము. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇది కేవలము దేవుని యొక్క కృప అండి. దిస్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడే రెడెంప్షన్ అంటే, విమోచన అంటే వెల చెల్లించబడ్డది. విమోచన క్రయధనం అంటారు బైబిల్లో. ద ప్రైస్ హెస్ బీన్ పెయిడ్ ఫర్ రెడెంప్షన్. Redemption is, we were not just washed, we were brought back by the blood of Jesus. ఏంటండి వెల కట్టాడు? ఏ వెల కట్టారండి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ప్రియ దేవుని బిడ్డలారా, there is power in the blood of Jesus. యేసు ప్రభు రక్తము సాతానును పూర్తిగా నిర్మూలం చేసింది. The blood of Jesus dethroned and destroyed the dominion of Satan. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు వారికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞులై ఉండాలి. తండ్రి అనే దేవుని మహిమపరుస్తూ యేసయ్యకి కృతజ్ఞులై ఉండాలి మనము. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. స్వరక్తముతో మనల్ని విమోచించాడు. ఇదే కృపమయైశ్వర్యము. దిస్ ఈస్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే సమస్త ఘనత మహిమ అని మనము దేవునికి మహిమను ఆరోపించాలి. హిందీ में पढ़ेंगे एफिसियों का पत्र, उसमें पहला अध्याय और 7 वचन पढ़ रहे हैं. हमको उसमें उसके लहू के द्वारा छुटकारा, अर्थात अपराधों की क्षमा उसके उस अनुग्रह के धन के अनुसार मिला है. उनके लहू के द्वारा छुटकारा आपको मोल देकर प्रभु ने खरीद लिया है, छुटकारा दिया है. कैसा? उनका लहू देकर. इसलिए हमको समझ में आना चाहिए कि लहू में बहुत ताकत है, शक्ति है. यीशु मसीह के लहू में ताकत और शक्ति है आपको बचाने का, आपको दुष्ट के हाथों से वापस लाने का, खरीद लेने का शक्ति सिर्फ यीशु मसीह के लहू में है. इसलिए लहू को कभी हम भूलना नहीं चाहिए. लहू का हम स्मरण करना चाहिए. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తమును మనము ప్లీడ్ చేయాలి. మన యొక్క పరిస్థితుల మీద యేసు ప్రభు రక్తమును మనం అప్లై చేయాలి. ఎలాగండి మనం అప్లై చేస్తాము? మనము కన్ఫెస్ చేసేడు ద్వారా. యేసు ప్రభు రక్తం గురించి మనము ఎప్పుడైతే మన నోటితో పలుకుతామో, ఆ రక్తము మన మీద పూయబడుతుంది. ఆ రక్తము మన మీద ప్రోక్షింపబడుతున్నది. హల్లెలూయా. అందుకే ఈ రక్తానికి ఇంకొక పేరు ప్రోక్షణ రక్తము.
కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆల్వేస్ కన్ఫెస్ వాట్ ద బ్లడ్ హ్యాస్ డన్, వాట్ ద బ్లడ్ హ్యాస్ గివెన్ యూ. ఒకటి విమోచన. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మనకి విడుదలను ఆయన అనుగ్రహించినాడు. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. బట్ ఫర్ ద బ్లడ్ వి వుడ్ హావ్ బీన్ స్టేయింగ్ ఇన్ అవర్ ఓల్డ్ స్టేట్. రక్తము వలన కాకపోతే మనము మన ప్రాచీన జీవితంలోనే ఆ పాపంలోనే ఉండేవారము, నరకానికి వెళ్ళేవారము. కానీ యేసు ప్రభు రక్తము మనల్ని నరకంలో వెళ్ళకుండా విమోచించినదండి. కాబట్టి లెట్ us థ్యాంక్ గాడ్, లెట్ us ప్రైజ్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, రక్షకుడా నాయన యేసు ప్రభు వారి రక్తమును బట్టి మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. సో మేమందరము కూడి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేమందరము కూడి మిమ్మల్ని కొనియాడుతున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్, బట్ ఫర్ ద బ్లడ్ నాయన తండ్రి, రక్తము వలన మేము విమోచింపబడి ఉన్నాం. యేసు ప్రభు రక్తము వల్ల మేము రక్షింపబడ్డాం. యేసు ప్రభు రక్తము వల్ల నాయన క్రొత్త నిబంధనలో మేము భాగస్వాములుగా చేయబడ్డామయ్యా. వి బికేమ్ పార్ట్నర్స్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ మై ఫాదర్. వి థ్యాంక్ అండ్ ప్రైజ్ యూ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాయన తండ్రి, అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ మీరు దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన తండ్రి, దేవా ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండి నడిపించి అన్ని ఎగ్జామ్స్ మంచిగా రాయటకు సహాయం చేస్తున్న స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన తండ్రి, దేవా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించినందుకు స్తోత్రంలో నాయన. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరు నాయన, యావత్ క్రైస్తవ లోకం నాయన, యేసు ప్రభు వారి యొక్క రక్తమును గురించి నాయన జ్ఞానము కలిగిన వారే ప్రభు నాయన, ప్రతి విషయంలో జయము వెంబడి జయమును పొందుకుని కృప దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. మీ నామాన్ని మహిమపరుస్తాను. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ రిడీమింగ్ అస్ నాయన తండ్రి. మమ్మల్ని విమోచించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెక కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక ఉండే సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు అండ్ ప్రైజ్ ద లార్డ్.